వకీల్ సాబ్, ఏంటి పున్నమి? రాజమహల్ అంతా జాబిల్లి పేరుతో మారుమోగిపోతుందేంటి వకీల్ సాబ్? జాబిల్లి కనపడితే తన కోసం గుడి కట్టేసి పూజలు చేసేలా ఉన్నారు. కొన్ని ప్రాణాలు జాబిల్లి కోసమే బతుకుతున్నాయి. జాబిల్లి పేరునే శ్వాసగా మార్చుకొని బతుకుతున్నాయి. జాబిల్లి ఎప్పటికైనా రాజమహల్కి వస్తుందన్న ఆశతోనే బతుకుతున్నాయి. అందుకే రాజమహల్ అంతా జాబిల్లి పేరుతో, జాబిల్లి ఆలోచనలతో నిండిపోయింది. ఇదంతా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది వకీల్ సాబ్. వకీల్ సాబ్, జాబిల్ ఎలా ఉంటుందో ఒక్కరికైనా తెలుసా? జాబిల్లి ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అయినా జాబిల్లి జాడ తెలుసుకునేది మాత్రం నా మనసే అనిపిస్తుంది. అంతేకాదు, జాబిల్లి ఈ చుట్టుపక్కలనే ఉంటుందని నా మనసు చెప్తోంది. కనపడితే రాజమహల్ వాళ్ళు ఫీల్ అవ్వాలి, కానీ వకీల్ సాబ్ ఎందుకు ఫీల్ అవుతున్నారు? అవును వకీల్ సాబ్, జాబిల్లికి వాళ్ళకి రక్త సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు తపన పడ్డల్లో అర్థం ఉంది. మరి మీరెందుకు జాబిల్లి విషయంలో అంత తపన పడుతున్నారు? చెప్పండి వకీల్ సాబ్. జాబిల్లి ఆ పేరులోనే తెలియని ఆత్మీయత ఉంది. జాబిల్లి అంటేనే ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. రాజ్మహల్లోనే పుట్టాను, అక్కడే ఎదిగాను, అక్కడే పెరిగాను. నా ఎదుగుదలలో రాజ్మహల్ ఉన్నప్పుడు రాజ్మహల్ బాగుండడంలో నా పాత్ర కూడా ఉండాలి కదా పున్నమి. అంతేకాదు, ఒక బిడ్డ కోసం ఒక తండ్రి అంతలా మారిపోవడం ఫస్ట్ టైం చూశాను. అందుకే ఎలాగైనా జాబిలిని వెతికి రాజ్మహల్కి తీసుకురావాలి. అసలు రూపమే తెలియని జాబిలిని ఇంతగా ప్రేమిస్తున్నారో, జాబిలి జాడ తెలిస్తే ఇంకెంత ప్రేమిస్తారో. నిజంగా ఆ జాబిలి చాలా అదృష్టవంతురాలు. వకీల్ సాబ్, జాబిలి కనిపిస్తే ఏం చేస్తారు? చెప్పండి వకీల్ సాబ్, జాబిలి కనిపిస్తే ఏం చేస్తారు? జాబిలి కనిపిస్తే అది చేయాలి ఇది చేయాలి అనుకుని ఏం ప్లాన్స్ లేవు పున్నమి. జాబిలి కనిపిస్తే మాత్రం ముందు కనిపించని పున్నమి, అప్పుడు చెప్తాను. వకీల్ సాబ్, కళ్ళు మూసుకోండి. దేనికి? కళ్ళు మూసుకొని చెప్తాను.
నేనే జాబిల్లి. వకీల్ సాబ్, మీరు వెతుకుతున్న జాబిల్లి నేనే. జాబిల్లి, ఎక్కడికి వెళ్ళిపోయావు జాబిల్లి? ఇంతకాలం ఏమైపోయావు? నీకోసం వెతకని చోటు లేదు, చెయ్యని పూజ లేదు. మేమంతా గుర్తుకు రాలేదా జాబిల్లి? నీ పేరునే శ్వాసగా మార్చుకుని బతుకుతున్నా అంకుల్ గుర్తుకు రాలేదా? రాజమాత రాజమహల్కి నిన్ను యువరాణిని చేయాలన్న ఆశతో ఎదురు చూస్తున్న రాజమాత నీకు గుర్తుకు రాలేదా? నీ ఆచూకీ తెలుసుకోవడమే ఆశయంగా బతుకుతున్నా నేను గుర్తుకు రాలేదా? ఇంతకాలానికి గుర్తొచ్చావా? ఎలా ఫీల్ అవ్వాలో నాకు అర్థం కావడం లేదు. ఆనందంతో గుండె బరువెక్కి పగిలిపోయేలా ఉంది జాబిల్లి. ఇప్పుడే వస్తా, ఒక్క నిమిషం. జాబిల్లి, నీ చేతులు పట్టు. పున్నమి, పున్నమి, వకీల్ సాబ్, మీరంతా జాబిలిపై చూపిస్తున్న ప్రేమని చూస్తుంటే ఆ జాబిలి నేనైతే బావుణ్ణు అనిపిస్తుంది. ఒక మనిషిని ఇంతలా ప్రేమిస్తారా? జాబిల్లి, నువ్వెక్కడ ఉన్నావో గాని
త్వరగా రా జాబిల్లి. ఇప్పటి వరకు నేనే జాబిల్లి అనుకున్నాను. వీళ్ళకి నీ అవసరం ఎంతుందో తెలియదు కానీ వీళ్ళ ప్రేమ నీకు చాలా అవసరం. మిస్ చేసుకోవద్దు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి జాబిల్లి. పున్నమి, క్షమించండి వకీల్ సాబ్, మీకు జాబిల్లి కనిపిస్తే మీరు ఎలా ఆనందపడతారో చూద్దామనిపించింది. అందుకే నేనే జాబిల్లి అని చెప్పాను. సరే పున్నమి, పద వెళ్దాం. దున్నపోతుల్లా ఉన్నారు. ఒక్కరిని కూడా చంపలేకపోయారు. అది కూడా కండలు తిరిగిన వీరుడో సూర్యుడో కాదు, మతి స్థిమితం కూడా సరిగ్గా లేని పసి పిల్లాడు. ఎవరు కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో కూడా తెలియని ఒక అమాయకుడు. అలాంటోడు దొరికితే చేతకాని దద్దమ్మల్లా వదిలేసొస్తారా? అది కాదమ్మగారు, శివదేవ్ ఒంటరిగానే దొరికారు. ఒక్క దెబ్బకే చనిపోయేవారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ సడన్ గా వచ్చి మా మీద పంజా విసిరిందమ్మా. అది పున్నమి కాదమ్మా, పులి. సిగ్గులేదురా? ఒక ఆడదాన్ని చంపలేకపోవడమే కాకుండా ఆడదాని చేతిలో తన్నులు తిని పారిపోయొచ్చారు. అది ఆడది కాదన్న ఆది పరాశక్తి. ఆపండి. రాజమాతకి మీ మీద అనుమానం వచ్చిందంటే మా మీద అనుమానం వచ్చినట్టే. మీకు తగిలిన ఈ దెబ్బలు చూశారంటే తప్పకుండా మన మీద అనుమానం వస్తుంది. ఈ గాయాలు మానే వరకు ఈ రాజ్మహల్ పరిసరాల్లో కనిపించకండి. రై, అవసరం పడితే నేనే కబురు పెడతాను. అంతవరకు ఆ పున్నమి కంట్లో గాని పృథ్వీ కంట్లో గాని అస్సలు పడకండి. వెళ్ళండి. ఉంటానయ్యా. చేతుల్లోకి వచ్చిన అవకాశం చేజారిపోయింది. ఇక్కడే ఉంటే జాబిల్లి జాబిల్లి అని జాబిల్లి జపం వినుకుంటూ బతకాలి. ఆ జాబిల్లి ఉందో లేదో తెలీదు, ఉంటే ఇక్కడికి వస్తుందో రాదో తెలీదు. ఈ జాబిల్లి టెన్షన్ మనకు ఉండకూడదంటే మనం ఒక పని చేయాలి. అగ్నిదేవ్, ఏంటి వైదిక?
అవును వైదిక, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏమే పొద్దున్ననగా పోయింది, రాత్రైనా ఇంటికి రాలేదు. నీ కూతురి ప్రవర్తన ఏమైనా బావుందా? మగరాయిల్లాగా తిరగనిస్తున్నావు, అది కూడా అలాగే తిరుగుతుంది. ఇంట్లో నుంచి బయటికెళ్లే మగాళ్లే బయట నుంచి వచ్చేస్తారు. నీ కూతురు మాత్రం ఇంకా రాదు. అవ్వా, బయట ఎవరితో తిరుగుతుందో ఏమో. అట్టా చూస్తావేందే? వయసులో ఉన్న పిల్ల గదా, ప్రేమ గీమ అంటూ ఎవరితో అయినా తిరుగుతుందేమో అంటున్నా. నా మనవడు డాక్టర్ అయ్యాక పున్నమినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నీ కూతురిలా మగరాయిళ్లా వేషాలేస్తే నేను ఊరుకోను. అత్త, పున్నమి ఇట్టం తెలుసుకోకుండా మీకు మీరే దాని పెళ్లి నిర్ణయించకండి అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మళ్ళీ చెప్తున్నా, పున్నమి పెళ్లి పున్నమి ఇట్టంతోనే జరుగుతుంది. పున్నమికి ఇట్టం లేకుండా పెళ్లి చేసి దాన్ని గొంతు కోయలేను. పున్నమి నాకు ఇచ్చి చేస్తే నా గొంతు కోసినట్టు అవుతుంది కానీ పున్నమి గొంతు కోసినట్టు ఎలా అవుతుంది? నాకు పున్నమి వద్దు, పున్నమి ఇచ్చే డబ్బులు మాత్రమే కావాలి. నా ఇంట్లో నేను చెప్పినట్టే జరగాలి. నా మనవడి పెళ్లి పున్నమితోనే జరగాలి. జరుగుతుంది. పున్నమి పెళ్లి పున్నమికి నచ్చినోడుతోనే జరుగుతుంది. పున్నమికి శంకుకి నచ్చితే శంకుతోనే జరుగుతుంది. పున్నమికి నచ్చకపోతే అది జరగదు. అమ్మో 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 అమ్మో, ఏంటే ఇంత పొద్దు వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావే? అవ్వా, ఇయాలప్పుడు ఏరే మగాడితో వచ్చావని ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే గూడెంతా కోడై కూస్తుందే. పలానా గరుడమ్మ మనవరాలిలా చేసింది అంటే నేను తలెత్తుకుని తిరగలనా? నువ్వు ఎవరితో పడితే వాడితో తిరుగుతూ ఉంటే రేపు నిన్నెలా వీడి పెళ్లి చేసుకుంటాడే? నానమ్మ, ఈ గాయాలేంటే? ఏం పాడు పని చేసావే? అమ్మా, ఇంత రాత్రి వరకు ఆడపిల్ల ఇంటికి రాలేదంటే మీరెంత కంగారు పడుంటారో అర్థం చేసుకోగలను. అసలు ఏం జరిగిందంటే, గెస్ట్ హౌస్లో ఉన్న శివదేవ అంకల్ ప్రమాదంలో ఇరుక్కున్నారు. సమయానికి పున్నమి ఉండబట్టే ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి పునర్జన్మను ప్రసాదించారు. ఆయన రాజ్మహల్ అప్పగించి వచ్చేసరికి ఈ టైం అయింది. ఆ ఇంట్లో ప్రాణాలు కాపాడినందుకు వాళ్ళంతా వీరనారిగా, సాహసవంతురాలుగా
పునర్జన్మను ప్రసాదించిన దేవతలా ఫీల్ అవుతుంటే మీరు మాత్రం తప్పుగా మాట్లాడుతున్నారు. సారీ అమ్మా.